నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమి కట్టిన దగ్గర నుంచి కూడా జనసేనకు గౌరవప్రదమైనటువంటి టికెట్లు వస్తాయనుకున్న తరుణంలో అనూహ్యమైన రీతిలో టీడీపీ అధినేత, జనసేన అధినేత ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలతో పాటు జనసేన కేవలం 24 స్థానాల్లో పోటీ చేస్తుంది, అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులైతే తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాల అయితే రగులుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఇదే అసంతృప్తి గనక చల్లారకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే అంశం పక్కన పెడితే జనసేన ఓట్ బ్యాంక్ మాత్రం తెలుగుదేశానికి అనుకున్న స్థాయిలో ట్రాన్స్ఫర్ అవ్వదనేది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే మొదటి నుంచి కూడా గౌరవప్రదమైన పొత్తులో జనసేన పోటీ చేస్తుందంటూ జన సైనికులు ఆశించినప్పటికీ కూడా కేవలం 24 స్థానాలే జనసేనకి తెలుగుదేశం కట్టబెట్టడం వెనక జన సైనికులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే జనసేన పార్టీ దాదాపు 40 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆశించినటువంటి జన సైనికులకి తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే జనసేన పార్టీ కనీసం ఇంకొక 10 స్థానాలైనా కేటాయించే పరిస్థితులు కనుక లేకపోతే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఆశించినటువంటి మేర ఎన్నికల్లో విజయాలు సాధించే పరిస్థితి ఉండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి మళ్లీ అవ్వాలనేటువంటి ఆయన కళ నెరవేరేటువంటి పరిస్థితులు అయితే లేవని చెప్పుకోవచ్చు.